Welcome to CJ TV. ఆపరేషన్ సింధూర్ పాక్కు లక్ష్మణ రేఖ. భారత్ మాతాకి జై. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించింది. వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్న త్రివిధ దళాలు పాక్ సైన్యాన్ని మట్టి కరిపించాయి. అణుబెదిరింపులను అపహాస్యం చేశాయి. మరోసారి పాక్ దాడికి ప్రయత్నిస్తే వినాశనమే. అందంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని మోడీ. ఇది అందరికీ నమస్కారం. అదంపూర్ ఏదైతే పాకిస్తాన్ యొక్క బార్డర్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడటం జరిగింది. అక్కడ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సిబ్బందితోటి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి కూడా ఏదైతే యుద్ధంలో పూర్తి స్థాయిలో భారతదేశానికి రక్షణగా నిలబడి భారత ఔన్నత్యాన్ని పెంచుతూ ముందుకు పోతున్న త్రివిధ దళాల సైన్యానికి, సైన్యాధ్యక్షులకి, సైన్యాధిపతులందరికీ కూడా అభినందనలు తెలిపాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏదైతే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా రెచ్చగొడుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉగ్రవాదం ద్వారా భారత దేశాన్ని అస్థిరతపరుస్తూ పదే దాడులు కొనసాగిస్తూ భారతదేశం యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఏదైతే పహల్గాం దాడి సింధూరాన్ని చెడిపేసిన చరిత్ర పాకిస్తాన్ది. ఏదైతే 26 మంది సింధూర తిలకాన్ని చెడిపేసిన ఘనతగా పాకిస్తాన్ని తీవ్రంగా పరిగణిస్తూ భారతదేశం సింధూర్ ఆపరేషన్ నామకరణం చేసి ముందుకెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా యుద్ధం, దాని మీద సీజ్ ఫైర్ అనంతరం దీంట్లో అమెరికా యొక్క జోక్యం, దీనికి సీజ్ ఫైర్ కొనసాగించాలని, సీజ్ ఫైర్తో ముందుకు పోవాలని రెండు దేశాలు అనుకున్న నేపథ్యంలో డీజీఎంఓల సమావేశం, హాట్లైన్ సమావేశం, దీని ద్వారా ఏదైతే భారత్ పాక్ రక్షణ రేఖ ఎల్ఓసి లాంటి ప్రాంతాల్లో సైన్యాన్ని తగ్గించాలని, యుద్ధ వాతావరణ పరిస్థితిని మార్చాలని, శాంతి మార్గంలో పోవాలని ఏదైతే డీజీఎంఓలో హాట్లైన్ ద్వారా అధికారులు మాట్లాడుకున్నారో దానికి సంబంధించి మాట్లాడుకున్న కొద్దిసేపట్లోనే పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే ధోరణిలో ముందుకు పోయిందని, మళ్ళీ డ్రోన్లు, చైనాకు సంబంధించిన డ్రోన్లు మళ్ళీ దేశం మీద ప్రయోగించిందనే మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే డ్రోన్లు ప్రయోగించిందా, పాకిస్తాన్ రెచ్చగొట్టే పరిస్థితిలో ముందుకు పోయిందా, దీని మీద అధికారికంగా ప్రకటన అనేది ఏమీ రాలేదు. కానీ పాకిస్తాన్ కవ్వింపు ధోరణి మార్చుకోలేదు అనే దాంట్లోనే సీజ్ ఫైర్కి సంబంధించిన డీజీఎంఓలు రెండు దేశాలకు సంబంధించిన అధికారులు మాట్లాడుకున్న తర్వాత కూడా ఆ రోజు కూడా రాత్రి మీడియాలో, సోషల్ మీడియాలో, పాకిస్తాన్, ఇండియా మీడియాలో కూడా వాళ్ళు డ్రోన్లు ప్రయోగించారని, అదేవిధంగా పాకిస్తాన్ మేమే గెలిచాం భారత్ మీద, భారత్ తగ్గింది, భారత్ యుద్ధంలో తగ్గిందనే పదే ప్రకటనలు కూడా పాకిస్తాన్లో చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాని మీద 2 సార్లు ట్వీట్ చేసిన పరిస్థితుల్లో ఏదైతే యుద్ధం వచ్చే పరిస్థితి ఉంది, కానీ దాన్ని నేను నివారించాను, ప్రపంచంలో మరోసారి ప్రపంచ యుద్ధం మారకముందే తాను జోక్యం చేసుకుని పాకిస్తాన్కి, భారత్కి సయోధ్య కుదిర్చే విధంగా ముందుకు పోతున్నాను, చర్చలు చేపిస్తూ ఉన్నాను, లేదా యుద్ధం వల్ల నష్టం ఉందని చెప్పి తాను చెప్పినట్టుగా ట్రంప్ 2 ట్వీట్ల ద్వారా ప్రపంచ దేశాలకి ఒక సందేశాన్ని ఇచ్చాడు. తాను నాయకత్వం వహిస్తున్నట్టు, 2 దేశాలు యుద్ధం అయిపోయి వెళ్ళకూడదని, అణు యుద్ధం మంచిది కాదని ప్రపంచ దేశాలకనే ఒక సందేశాన్ని 2 ట్వీట్ల ద్వారా పంపించిన పరిస్థితి వాళ్ళు. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సమావేశంలో అదంపూర్ స్థావరంలో, వైమానిక స్థావరంలో మాట్లాడిన సందర్భంలో కూడా పాకిస్తాన్ యొక్క లక్ష్మణ రేఖ దాటుతున్న పరిస్థితిని, అదేవిధంగా ఏదైతే భారత సైన్యం కానీ
అదేవిధంగా వాయుసేన కానీ త్రివిధ దళాలు కానీ భారతదేశం ఔన్నత్యాన్ని కాపాడుతూ ముందుకు పోయాయి, ఏ విధంగా యుద్ధం చేశాయి, పటిష్టమైన పోరాటంతో ముందుకు పోయినాయి అనే పరిస్థితులన్నిటి మీద ఆయన ప్రోత్సాహాన్ని ఇస్తూ వారందరినీ గౌరవించుకుంటూ భారత్ మాతకి జై అనే స్లోగన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ కూడా పొగడతాము. వాళ్ళ యొక్క ఏదైతే దేశం కోసం సేవలు చేస్తూ ఉన్నారో దాని మీద మాట్లాడటం జరిగింది. ఇందులో మనం ముందుగా గమనించినట్లయితే ఏదైతే కిరాణా హిల్స్కి సంబంధించిన ప్రాంతంలో అణు కేంద్రాలు ఉన్నాయి అక్కడ, కానీ భారతదేశం ఆ ప్రాంతంలో దాడులు జరిపిన నేపథ్యంలో అంటే అణు కేంద్రాలు అక్కడ ఉన్నాయి అనేది భారతదేశానికి తెలియదు, కానీ ఆ ప్రాంతంలో దాడులు జరిగిన సందర్భంలో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడ్డది. అక్కడ అణుస్థావరాల్లో నుంచి లీకేజీ ప్రభావం అనేది బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఎమ్మటే పాకిస్తాన్ అలర్ట్ అయ్యి ట్రంప్ని వేడుకోవటం, ట్రంప్ని రిక్వెస్ట్ చేసింది. అందులో భాగంగా ట్రంప్ జోక్యం చేసుకున్న తర్వాతనే ఎమ్మటే ఏదైతే అణు కేంద్రాలు లీకేజీ ప్రారంభమయ్యాయి భారత్ దాడి సందర్భంగా. ఈ నేపథ్యంలో మరోసారి కనుక ఆ ప్రాంతంలో దాడి జరిగినట్టయితే అణు విస్ఫోటనం అనేది జరిగి పాకిస్తాన్కి తీవ్రమైన నష్టంగా పాకిస్తాన్ భావించి పదే పదే అమెరికాను రిక్వెస్ట్ చేసింది జోక్యం చేసుకోవాలని. అందుకు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారు, దీని మీద మాట్లాడారు అనేది ఒక అంతర్జాతీయ స్థాయి మీడియా కానీ అంతర్జాతీయ స్థాయి కథనాలు కానీ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కిరాణా హిల్స్ ఆ ప్రాంతంలో అమెరికాకు సంబంధించిన ఫ్లైట్స్ తిరుగుతూ ఉన్నాయి. అయితే అణు ఆయుధాలు అమెరికా నుంచి కొనుగోలు చేసుకున్న పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. గతంలో నుంచి కూడా పాకిస్తాన్ పదే పదే స్పష్టత ఇస్తూ ఉంది, ఏమనంటే తమ దగ్గర 140 అణు బాంబులు ఉన్నాయి, దాన్ని ప్రయోగిస్తాము లేదండి అనే విధానంతో మొదటి నుంచి కూడా బ్లాక్మెయిల్ చేసుకుంటూ పక్క దేశాలని బెదిరించుకుంటూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉగ్రవాదుల ద్వారా ఇతర దేశాల్లో కూడా నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తూ పాకిస్తాన్ ముందుకు పోతుందనేది పటిష్టంగా స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కిరాణా హిల్స్లో అణు కేంద్రం నుంచి రేడియేషన్ అనేది ప్రారంభమైంది. అందులో భాగంగా ఒక 100 కిలోమీటర్ల రేంజ్లో ఆ రేడియేషన్ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేయాలని ప్రజలకి పాకిస్తాన్ ప్రభుత్వం పిలుపునిచ్చినట్టుగా చెప్పినట్టుగా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దాని అధికారికంగా పాకిస్తాన్ కానీ భారత ప్రభుత్వం కానీ లేదా మన ఉన్నతాధికారులు కానీ దాని మీద ఒక ప్రకటన రిలీజ్ చేయకపోయినా ఆ విధమైన వార్తలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ వార్తలు విపరీతంగానే ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరోసారి ఈ సందర్భంగా నిన్న గర్జించిన సందర్భం ఉంది, ఈ పాకిస్తాన్ హెచ్చరించిన సందర్భం ఉంది. అదేవిధంగా ఆయన 2-3 వ్యాఖ్యలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఉగ్రవాదులకి మద్దతు ఇచ్చే దేశాన్ని దాన్ని సహించేది లేదన్నారు. అదేవిధంగా ఉగ్రవాదము మళ్ళీ వ్యాపారము ఒక చోట ఉండదన్నారు. అదేవిధంగా ఉగ్రవాదము మళ్ళీ స్నేహం కూడా కలిసి ప్రయాణం చేయదనే సిస్టంలోనే ఆయన డైరెక్ట్గా ట్రంప్కి కూడా హెచ్చరిక చేసే విధంగా మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే భారతదేశానికి ఉన్న 2 ప్రధానమైన డిమాండ్లు, ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్, పిఓకేకి సంబంధించిన అంశంలో భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు, దాన్ని స్వాధీనం పరుచుకోవాల్సిందే, పాకిస్తాన్ భారతదేశానికి అప్పజెప్పాల్సిందే అనే డిమాండ్ ప్రధానంగా ఉంది. దీంట్లో ఒక అంశాన్ని మనం తీసుకున్నట్టయితే మేము స్వాధీనం చేసుకుంటాం అనే దాని మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడట్లా. స్వాధీనపరచాలి అంటే పాకిస్తాన్ భారతదేశానికి పిఓకేని అప్పజెప్పాలి అనే కండిషన్ పెడతా ఉన్నారు. అంటే స్వాధీనపరచుకోవాలంటే భారతదేశానికి పిఓకేని స్వాధీనపరచుకోవాలంటే 5 నిమిషాలు చాలు అనేది మన సైన్యాధిపతులు కానీ లేకపోతే భారత ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కానీ స్పష్టం చేస్తూ ఉన్నారు. కానీ భారత ప్రభుత్వం ఏమని స్పష్టత ఇస్తూ ఉంది, పిఓకేని పాకిస్తాన్ అప్పజెప్పాలి. రెండోది ఏదైతే ఉగ్రవాద ప్రేరేపిత నాయకత్వం
అదేవిధంగా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ పాకిస్తాన్ ముందుకు తీసుకెళ్లిందో కొన్ని దశాబ్దాలుగా, దానికి సంబంధించి భారతదేశం మీద అనేక దాడులు కొనసాగించి వాటిల్లో ముద్దాయిలుగా ఉన్న ఉగ్రవాద నాయకత్వాన్ని ముంబై పేలుడు నుంచి పహల్గాం పేలుడు దాకా దీంట్లో ఉన్న నాయకత్వానికి సంబంధించిన ముఖ్యులు జాబితా భారతదేశం దగ్గర ఉంది. వాళ్ళని భారత ప్రభుత్వానికి అప్పజెప్పాలనే ప్రధానమైన డిమాండ్ నరేంద్ర మోడీ గారు స్పష్టత ఇచ్చారు. ఏదైతే హాట్ లైన్ ద్వారా రెండు దేశాలకు సంబంధించిన DGMOs మీటింగ్లో కూడా ఈ కండిషన్ని భారత ప్రభుత్వం తిరిగి పాకిస్తాన్కి చెప్పిన నేపథ్యం ఉంది. కాబట్టి ఒకటి, ఉగ్రవాదులను అప్పజెప్పాలి నాయకత్వాన్ని, రెండోది POKని భారత్కి అప్పజెప్పాలి. ఇవి కాకుండా రెచ్చగొట్టే ధోరణిలో అదేవిధంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం కానీ ఆర్మీ నాయకత్వం కానీ ఆర్మీ కానీ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చు ముందుకెళ్తే పరిస్థితి ఉంటే ఉగ్రవాదులతో పాటుగా పాకిస్తాన్ కూడా ఉగ్రవాద దేశంగానే గుర్తిస్తూ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా ఉగ్రవాదులుగానే చూస్తూ దాన్ని కంపల్సరీ కూడా దాడి చేస్తాం, బుల్లెట్కి మిసైల్ క్షిపణి ద్వారా సమాధానం చెప్తుంది భారత ప్రభుత్వం అనేది వాళ్ళకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఈ సందర్భంలో అసలు బోర్డర్లో ఏం జరుగుతూ ఉంది, నిజంగానే కాల్పులు జరుగుతూ ఉన్నాయా, లేదంటే ఉద్రిక్తతలు తగ్గించాలి అనుకునే నేపథ్యంలో రెండు దేశాల మధ్య హాట్ లైన్ ద్వారా చర్చలు జరిగిన నేపథ్యంలో నిజంగానే సైన్యాన్ని తగ్గించారా, ఏదైతే ఉగ్రవాదులు రెచ్చగొట్టే ధోరణిని విడనాడారా, పాకిస్తాన్ యొక్క ప్రభుత్వానికి ఆర్మీ నాయకత్వానికి అదేవిధంగా టెర్రరిస్టుల మధ్య సయోధ్య అనేది ఉందా, ఉగ్రవాదులు పాకిస్తాన్ యొక్క ప్రధాని మాట వింటారా, వినరనేది స్పష్టం. పాకిస్తాన్ యొక్క ప్రధాని మాట ఆర్మీ వినదు, సో ఆర్మీ మాట ఉగ్రవాదులు వినరు. కాబట్టి పాకిస్తాన్ని పాలించేది మొత్తంగా చూసుకున్నట్టయితే మనం ఉగ్రవాదులు పాలిస్తున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ దేశం ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నట్టుగా భారత ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ కండిషన్స్ని తప్పనిసరిగా పాకిస్తాన్ వినాల్సిందే, వినకపోతే యుద్ధం అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న మాట్లాడినా మరోసారి మాట్లాడినా రెండు సందర్భాల్లో కూడా ఆపరేషన్ సింధూర్ ఆగలేదనే స్పష్టత ఇచ్చారు. ఇక్కడ మనకి పహల్గాం కుట్రదారుల హతం, జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లో ఎన్కౌంటర్, మా జవాన్లు 11 మంది మృతి, మరో 78 మందికి గాయాలు, పాక్ మిలిటరీ. సో అబద్ధాల ఫ్యాక్టరీ పాకిస్తాన్, ఆదంపూర్ స్థావరం నాశనం అంటూ ఫోటోలు, అదంతా అబద్ధమని తెలిసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇతర ఎయిర్ బేస్ల పైన పాక్ తప్పుడు ప్రచారాలు. ఇక్కడ మనం గమనించాలి, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విజిట్ చేసింది ఇదే ఆదంపూరే. అదే దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి మాట్లాడిన నేపథ్యం కూడా ప్రధానమైన కారణం అదే. పాకిస్తాన్ భారతదేశం లాగా న్యాయబద్ధమైన విధానంలో ముందుకు వెళ్ళదు. వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా కానీ ఇటువంటి కథలు ఎప్పుడు కూడా భారత ప్రభుత్వ వ్యతిరేక విధానం, భారతదేశ వ్యతిరేక విధానంతో వార్తలతోటే ముందుకు పోయే నేపథ్యం ఉంటది. కానీ భారతదేశంలో ఆ విధానం ఎప్పుడూ కూడా ఉండదు. భారత ప్రధాని కానీ భారత ప్రభుత్వం కానీ ప్రపంచ దేశాలకి ఆదర్శవంతమైన విధానంలో ఉంటూ ముందుకు పోవాల్సిన నేపథ్యాన్ని భారత ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంటుంది. దానికి పటిష్టమైన నాయకత్వంతో నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. ఇప్పుడున్న దాంట్లో అంటే ఏ వ్యాఖ్య చెప్పినా లేదంటే ఏ పదం చెప్పినా యుద్ధానికి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించిన కానీ భారత ప్రభుత్వ విధానాలు లేకపోతే పథకాలకు సంబంధించిన కానీ ఎటువంటి విధానం భారతదేశం ప్రభుత్వం ప్రకటించిన దానికి సంబంధించిన ఎవరు మాట్లాడినా కూడా జరిగేవి జరుగుతున్నవి నిజాలు మాత్రమే భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలకి చెప్పే పరిస్థితి ఉంటుంది, నేపథ్యం ఉంటుంది. దానికి కావాల్సిన ఎవిడెన్స్తో సహా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ పాకిస్తాన్ లాగా ఇప్పుడు పాకిస్తాన్ ఆదంపూర్ స్థావరం మీద మేము దాడి చేశామని, లేదంటే అసలు భారతదేశం ఓటమి అంగీకరించిందని, అసలు భారతదేశం యుద్ధంలో ఓడిపోయిందని వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ఒక పక్కన అణుస్థావరం దగ్గరలో సమీపంలో దాడి జరిగింది, వాళ్ళకి రేడియేషన్ సంబంధించిన లీకేజ్ జరుగుతూ ఉంది. ఇంకా ఏమన్నా భారత ప్రధాని కానీ భారతదేశాన్ని కానీ అర్థించినట్టయితే, రిక్వెస్ట్ చేసినట్టయితే కావాల్సిన మద్దతు భారతదేశం వాళ్ళకి ఇస్తుంది తప్పనిసరిగా. కానీ ఆ పరిస్థితి కాకుండా శత్రు విధానంలో, తప్పుడు విధానంలో, కుట్ర విధానాలతో ఏదైతే ఉగ్ర విధానం పాకిస్తాన్కి వెన్నతో పెట్టిన విద్యగా ఉందో అదే విధానంతో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒకటే ఒక్క కారణం, ఏదైతే ఆయుధాలు కానీ అణు ఆయుధాలు కానీ
అమెరికా నుంచి కొన్న నేపథ్యంలో అక్కడున్న కండిషన్ ఏంది మనకు వినపడుతున్నది. అమెరికా నుంచి కొన్న అణు ఆయుధాలకు కానీ ఆయుధాలకు సంబంధించిన కానీ వారంటీ అమెరికా ఇస్తుంది. ఇప్పుడు ఏదైతే రేడియేషన్ లీకేజ్ అని ఉందో దానికి సంబంధించి నష్ట నివారణ జరగకుండా సహాయం చేయాలనే దాంట్లో అమెరికా ప్రభుత్వాన్ని పాకిస్తాన్ అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ట్రంప్కు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కానీ ఆయన మాట్లాడిన నేపథ్యం కానీ భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది కానీ, ఎందుకంటే ఒక అగ్రరాజ్యమైన ప్రధానమంత్రి ట్రంప్ మాట్లాడిన విధానం పట్ల భారతదేశం అక్కడ విమర్శలు చేయట్లేదు. ఆ గౌరవమైన పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తూ ఉన్నారు. లేకపోతే ట్రంప్ ఏం వివరించారు, ట్రంప్ గారు ఏం మాట్లాడారు భారతదేశంతో అనేది భారతదేశం ప్రకటన ఇవ్వచ్చు. కానీ దీని మీద ఇగోకు పోయి దాని మీద ఇతరులను తక్కువ చేసి మాట్లాడే విధానంతో భారతదేశం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ గెలిచిందన్నా లేకపోతే వాళ్ళు ఇంకా భారత ప్రభుత్వం ఓడిపోయింది దాని వల్ల అది ప్రపంచానికి తెలుసు కాబట్టి దాని మీద ప్రకటన చేయాల్సిన అవసరం కూడా భారతదేశానికి లేదు. అదే విధానంలో ట్రంప్ ఏం రిక్వెస్ట్ చేశాడు భారతదేశాన్ని, యుద్ధం ఎందుకు వద్దన్నారు. ఏదైతే లీకేజ్ జరుగుతుందో కిరాణా హిల్స్లో అక్కడ పరిస్థితి ఏంది, స్థితిగతులు ఏంటి, అదేవిధంగా అక్కడ అమెరికా ఫ్లైట్స్ ఎందుకు ఉన్నాయి, దానికి కావాల్సిన నష్ట నివారణ ఏ విధంగా తీసుకెళ్లాలనేది ట్రంప్ నాయకత్వంలో అమెరికా చూస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ అగమ్య గోచరమైన స్టేట్మెంట్లతోటి ముందుకు పోతా ఉంది. అదే ఇక్కడ ఎగ్జాంపుల్. ఇదేమని అదంపూర్ స్థావరం నాశనం చేశామంటూ ఫోటోలు, దాని మీద మళ్ళీ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటన ఇవ్వటమే కాకుండా అక్కడ దానికి సంబంధించి ఫోటోలు చూపించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ జవాన్లు 11 మంది మృతని దానికి సంబంధించి ఒక ప్రకటన ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ అని 11 మంది మృతని. అంటే విభిన్నమైన ప్రకటనలతో పాకిస్తాన్ ప్రభుత్వం అనేది ముందుకు పోతా ఉంది. వాళ్ళది పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్రమైన నష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది.